दिल्ली में बोलो, दिल्ली में बोलो, जय सेवालाल, जय सेवालाल। दिल्ली में बोलो, दिल्ली में बोलो, चलो शांति చేయండి। అందరికీ ఈరోజు సేవాలాల్ సేన 10వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు। నా పేరు వెంకన్న నాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్। ఈరోజు హన్మకొండ జిల్లా కేంద్రంలో పబ్లిక్ గార్డెన్ వద్ద మా జిల్లా అధ్యక్షుడు ముఖ్య సిద్ధు నాయక్ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసినటువంటి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బాల్ కిషన్ నాయక్ గారు, అలాగే మా యొక్క ఉద్యోగ సంఘం టీఎస్టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వీరు నాయక్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సేవాలాల్ సేన సైనికులకు రథసారథులకు అందరికీ 10వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా సేవాలాల్ సేన 2015 సెప్టెంబర్ 9న హైదరాబాద్ కేంద్రంలో మా యొక్క గురువులు బంజారా ఆరాధ దైవంగా భావించినటువంటి రామరావు మహారాజ్ చేతుల మీదుగా 2015లో సేవాలాల్ సేన ఆవిర్భవించడం జరిగింది। అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు జాతి కోసం అహర్నిశలు కష్టపడుతూ మరి అనేక కార్యక్రమాలు చేస్తూ మా యొక్క సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు ముఖ్య సంజీవ్ నాయక్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరుగుతుంది। ముఖ్యంగా చూసుకుంటే సేవాలాల్ మహారాజ్ అయితే కన్న కళలు ఉన్నాయో మా తండాలో మా రాజ్యం మేమెంత మందిమో మాకంత వాటా కావాలని చెప్పేసి అనేక సంవత్సరాలు పోరాటం చేసి మేము తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీగా సాధించుకున్నాం। అలాగే మేము ఎంత మందిమో మాకంత వాటా కావాల్సినటువంటి డిమాండ్ నెరవేరుస్తూ ఎన్నో ఉపవాస దీక్షలు చేస్తూ ఇప్పటికీ మేము 10% రిజర్వేషన్ లో కీలక పాత్ర పోషించింది సేవాలాల్ సేనగా। అలాగే సేవాలాల్ మహారాజుని గత ప్రభుత్వాలు మరి సేవాలాల్ మహారాజుని గుర్తించినటువంటి ప్రభుత్వాలను మా సంజీవ్ నాయక్ గారు మరి ప్రభుత్వానికి ఒప్పించి మెప్పించి సేవాలాల్ మహారాజు జయంతిని ఫిబ్రవరి 15న అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించేలా జయంతిని నిర్వహించి ఆ జయంతికి ₹1 కోటి నిధులను శాంక్షన్ చేయించినటువంటి ఘనత సేవాలాల్ సేన సంజీవ్ నాయక్ దక్కుతుంది। అలాగే సేవాలాల్ సేన మరి ఏజెన్సీలో ఉన్నటువంటి 2012లో డిఎస్సిలో క్వాలిఫై అయి ఏజెన్సీ సర్టిఫికేట్ లేక చాలా మంది ఉద్యోగాలు కోల్పోతుంటే అక్కడ భద్రాచలంలో ఐటీడీఏలో వంట వార్పు నిర్వహించి అక్కడ వందలాది మందికి ఉద్యోగాలు ఇప్పించినటువంటి ఘనత సేవాలాల్ సేన సంజీవ్ నాయక్ గారిని గుర్తు చేస్తూ, అలాగే సేవాలాల్ సేన మరి చాలా మంది ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది రైతులకు పోడు భూములకు పోడు చేసుకున్న భూములకు పట్టాలు ఇవ్వలేదు, మరి వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి తోడుకు తోడు పాదయాత్ర రైతు కోస యాత్ర చేసి ఆ రోజు చాలా వేల మందికి పోడు భూములకు పట్టాలు ఇవ్వడం జరిగింది। ఇలా చెప్పుకుంటూ పోతే మా పండుగలు మా తీజ్ పండుగను ప్రభుత్వం గుర్తించాలి, దాన్ని జాతీయ పండుగ చేయాలని చెప్పేసి ట్యాంక్ బండ్ పై హైదరాబాద్ నడిపడిన ట్యాంక్ బండ్ పై తీజ్ పండుగను చేసిన ఘనత సంజీవ్ నాయక్ సేవాలాల్ సేన సారథ్యంలో అని చెప్పేసి చెప్పక తప్పదు। అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే మా పండుగలు మా సంస్కృతి మా సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తున్నాం। ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి మా జాతిని కావాలని చెప్పేసి కొంతమంది వాళ్ళ యొక్క రాజకీయ స్వలాభం కోసం రాజకీయ స్వార్థం కోసం ఈ యొక్క జాతిని కలిసినటువంటి అన్నదమ్ములో ఉన్నటువంటి జాతిని రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే విడగొడాలని చూస్తా ఉన్నారు। ఖబర్దార్ సోయి లేని సోయం బాబురావు అలాగే తెలివి లేనటువంటి తెల్ల వెంకట్రావు మీ ఇద్దరికి సవాల్ ఇస్తున్నాం సేవాలాల్ సేనగా, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి। ఎందుకంటే ఈ జాతి మూలవాసులను మేము వేరే రాష్ట్రం నుంచి వచ్చిండ్రు ఇక్కడ వలస వచ్చిందని చెప్పేసి ఖబర్దార్ బిడ్డ, వేరే రాష్ట్రం నుంచి వచ్చింది మీరు రాజ్కోట్ గా ఉన్నటువంటి మీరు ఈ తెలంగాణలో లేరు। స్వయం బాబురావు నువ్వు రాజ్కోట్ని వేరే రాష్ట్రం నుంచి వచ్చినావు, మేము మూలవాసులుగా మేము శ్రీకృష్ణ దేవరాయల నుంచి హరప్ప మహేంజదారో సింధు నాగరికత కంటే ముందు మా యొక్క చరిత్ర ఉంది। మా యొక్క బంజారాల ఆరదైవం హతిరామ్ బాలాజీలో ఉన్నటువంటి హతిరామ్ బావాజీ గాని మా యొక్క సేవాలాల్ చరిత్ర గాని కొన్ని వేల సంవత్సరాల చరిత్ర మాది। మా యొక్క చరిత్రను కించపరిచే విధంగా మా జాతిపై అబండాలు వేస్తే ఖబర్దార్ బిడ్డ, ఎస్టీ జాబితా నుంచి లంబాడిని తొలగించే హక్కు ఎవరికి లేదు। మేము ఆర్టికల్ 340 ప్రకారమే రాజ్యాంగబద్ధంగానే మేము వచ్చినామని చెప్పేసి అక్రమంగా రాలేదు, ఎవరికి హక్కు లేదని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క సేవాలాల్ సేనను ముందుకు తీసుకెళ్తాం। జాతిపై ఎక్కడైనా ఏ అవాంఛనీయ సంఘటన జరిగినా సేవాలాల్ సేన ముందుంటుందని చెప్పేసి అందరికీ తెలియజేస్తాను। జై సేవాలాల్। ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని। ఈ రోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో సేవాలాల్ సేన 10వ వార్షికోత్సవానికి పురస్కరించుకొని
జిల్లా అధ్యక్షుడు అధ్యక్షుడు సిద్ధు నాయక్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సేవాలాల్ సేన కిషన్ నాయక్ గారు జెండాను ఆవిష్కరించిన మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే సేవాలాల్ సేన ఈ రాష్ట్రంలో తండాలకు పంచాయతీ కావచ్చు, అదేవిధంగా 10% రిజర్వేషన్లో కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి సేవాలాల్ సేన ఈరోజు సంజీవ్ నాయక్ గారి సారథ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి మంచి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినందున మీకు పేరు పేరున అందరికీ నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఇక రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో ఏర్పడే అనిశ్చితి గురించి అదేవిధంగా రాబోయే రోజుల్లో వచ్చే సమస్యల గురించి తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేసే దాంట్లో సేవాలాల్ సేన ముందుండాలి. అదేవిధంగా గిరిజన బిడ్డలు ఎక్కడైతే ఇబ్బంది పడతా ఉన్నారో, లంబాడి బిడ్డలు ఎక్కడైతే ఇబ్బంది పడతారో ఆ ప్రాంతాల్లో మీరు సేవ చేయాలి, అక్కడ వాళ్ళని రక్షించాలి, కాపాడాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో సేవాలాల్ సేన ఏదైతే మిత్రులు ఇందాక చెప్పినట్టు ఎక్కడ అవాంఛనీయ కార్యక్రమాలకు అదేవిధంగా ప్రలోభాలకు దారి తీయకుండా మీరు ఏదైతే జాతి సేవకని ఈరోజు సేవాలాల్ గారి యొక్క ఆశయాల మేరకే సేవాలాల్ సేన నడవాలని, ఆ విధంగానే నడుస్తుంది ఇంతవరకు అని చెప్పేసి రానున్న రోజుల్లో కూడా సేవాలాల్ సేన మంచి కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోవాలని చెప్పేసి తెలియపరుస్తూ, అనేక గిరిజన బిడ్డలు అనేక గిరిజన అమ్మాయిలకు ఈ రోజు మనకి ఇబ్బంది జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. సేవాలాల్ సేన అండగా ఉంటుంది, రానున్న రోజుల్లో కూడా సేవాలాల్ సేన అండగా ఉండాలని చెప్పేసి దానికి ఎప్పుడు ఉద్యోగ సంఘంగా అదేవిధంగా తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ గా ఉపాధ్యాయ సంఘంగా మేము కూడా వారికి ఎప్పుడు తోడుగా ఉంటామని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ అనిశ్చితి ఏర్పడ్డా మీరు ముందుండాలని తెలియపరుస్తూ మీ అందరికీ మరొకసారి సేవాలాల్ సేన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ని మిత్రులారా, ఈనాడు సేవాలాల్ సేన 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో మా జిల్లా అధ్యక్షుడు బూక్యా సిద్ధు నాయక్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి పతాకావిష్కరణకు సంబంధించి వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా 15 కోట్ల మంది భారతీయ గోర్ బంజారాల ప్రజలకు సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు ఉండాలని ఇవాళ వార్షికోత్సవం సందర్భంగా మీకు తెలియజేస్తూ, రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, భద్రాచలం ఎమ్మెల్యే అయినటువంటి తెల్ల వెంకట్రావు హైకోర్టులో కేసేస్తే హైకోర్టు కొట్టేసింది. పార్లమెంటు విధానం సంబంధించినటువంటి అంశాన్ని కోర్టు పరిశీలనలో తీసుకోలేదు. కానీ సుప్రీంకోర్టులో వేసి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈ రోజు ఇవాళ సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి వాదనలు అయితే ఉన్నాయో ఈ వాదనల మీద సుప్రీంకోర్టు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఈ అంశం మీద ఒక నివేదికను పంపమని కోరింది. 33 తెగల బిడ్డలు మొత్తం సమానంగా కలిసి ఉండేటటువంటి బతికేటటువంటి పరిస్థితుల్లో కావాలని చెప్పని కొంతమంది విద్వేషాలను రెచ్చగొట్టి, గతంలో రెచ్చగొట్టిన పద్ధతుల్లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఇలా వ్యవసాయ భూములు ఆగమైపోయేటటువంటి పరిస్థితులు 2 తెగల మధ్యన వైషమ్యాలను సృష్టించినారు. ఆ వైషమ్యాలు పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆ ప్రభుత్వానికి తెలియకుండా లేదా వాళ్ళ గురువు గారు అయినటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి తెలియకుండా వేసిండా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండా వేసిండా సమాధానం చెప్పాలి. తెలిసి ఉన్నట్లయితే అతని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈనాడు హన్మకొండ జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి లంబాడాల శాంతి ర్యాలీని జయప్రదం చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బంజారా సోదరులందరికీ ఇదే విధంగా కలిసికట్టుగా సేవాలాల్ వారసులుగా ఉండాలని చెప్పని తెలియజేస్తూ, ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే ఈ జిల్లాలో బూక్యా సిద్ధు నాయక్ మాత్రమే సేవాలాల్ సేన వ్యవస్థాపకుడైనటువంటి సంజీవ్ నాయక్ నాయకత్వంలో జరుగుతున్నటువంటి సేవాలాల్ సేనకు జిల్లా అధ్యక్షుడు. ఇంకెవరో సేవాలాల్ సేన పేరు చెప్పుకుంటా ఉన్నారు అని అంటే వాళ్ళు పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునేటటువంటి వాళ్ళు అయి ఉంటారు తప్ప సేవాలాల్ సేన సభ్యులు కాదు. అయి ఉంటే సిద్ధు నాయక్ కింద పనిచేసేటటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. అటువంటిది లేదు అని చెప్పాలంటే సంఘం పేరు చెప్పుకొని దోపిడీ చేయడానికి వచ్చిన వాళ్ళుగా గుర్తించాలని, అటువంటి వాళ్ళకు మీ సహాయ సహకారాలు అందించవద్దని చెప్పని సేవాలాల్ సేన కమిటీ పక్షాన స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. జై సేవాలాల్.